హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందాన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఏంటి వీడియో ఓపెన్ చేయగానే శారీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో ఏంటి అంటే నేను ఈసారి వరలక్ష్మి వ్రతం 4th వీక్‌లో అయితే చేసుకుంటున్నాను. అన్‌ఫార్చునేట్‌గా నాకు సెకండ్ వీక్ అయితే కుదరలేదు. సో అందుకే ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట. అయితే నేను ఖమ్మం నుంచి 1 డే బిఫోరే వచ్చాను అమ్మ దగ్గరికి. అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాను. సో ఇంకా 1 డేలో అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వెళ్ళి ఏస్ట్రో నగర్‌లో శారీ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ డిజైన్ వేసి ఉండే అనమాట. ఇంతకుముందు మల్టీ కలర్డ్ అట్లా ఉంటే వేరే శారీస్ మీదకి వస్తాయని చెప్పి డిజైన్ చేసి పెట్టాను. అండ్ లేస్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట వేరే శారీ పైకి. సో 2 డేస్ బ్యాక్ వచ్చింది. బట్ ఇంకా శారీ రాలేదు. సో ఇంకా బ్లౌజ్కి తగ్గట్టు లేస్కి తగ్గట్టు వెళ్ళి శారీ మ్యాచ్ చేసుకొని ఏస్ట్రో నగర్ శ్రీనివాసలో అయితే శారీ తెచ్చుకున్నాను. ఇంకా అమ్మ ఇప్పుడు బ్లౌజ్ కుట్టడానికి అవన్నీ కట్ చేస్తుంది. ఫాల్ పీకో అవన్నీ చేయాలి కదా. అండ్ అలాగే వచ్చేటప్పుడు మొత్తం పూజకి కావాల్సిన సామాన్లన్నీ పసుబొట్టియడానికి అరటిపండ్లు, పసుపు, కుంకుమ, ఆకు, వక్క, పూలు అవన్నీ తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సెకండ్ వీక్‌లో అమ్మ కూడా చాలా బాగా జరుపుకుంది వరలక్ష్మి వ్రతం అయితే. అయితే ప్రతి శారీ లాగా కాకుండా ఈ శారీ అమ్మవారికి కూడా లెహంగా ఓణి లాగా వేసి అలంకరించాము లాస్ట్ టైమ్. ఆ పిక్స్ కూడా పెడతాను చూడండి. అండ్ ఈసారి నేను వచ్చేసి ఒక డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను యెల్లో కలర్‌లో. ఆ బ్లౌజ్‌తోనే అలంకరిస్తాననమాట. ఇంకా లాస్ట్ వీక్ అమ్మ మంచిగా అలంకరించి 9 వంటలు చేసి చేసుకుంది కదా. సో ఈసారి నేను జస్ట్ కలశం పెట్టి ఒక 5 వంటకాలు చేసి చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అంతే. ఇప్పుడు టైం చూస్తున్నారా 1:30 అవుతుంది. ఇంకా ఆ టైం వరకు కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, కిచెన్ మీద గట్టు అంతా క్లీన్ చేసుకొని ఇల్లు కడిగి పెట్టుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ ఏమో పడుకున్నాను అంతే. అంటే మార్నింగే లేచి పూజ చేసుకోవాలి అని చెప్పేసి అదే టెన్షన్ ఉండే అనమాట. ఇంకా మార్నింగే లేచి ఫస్ట్ స్టవ్కి పూజ చేసి పాలు పెట్టాను పొయ్యి మీద. పాయసం చేశాను ఫస్ట్ ప్రసాదంగా. అండ్ అలాగే పక్కన పప్పు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. అందరు వస్తారు కదా, లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా అమ్మ కూడా లేచిందనమాట నాకు హెల్ప్ చేయడానికి. సో ఇంకా ఎలాగైనా పులిహోర ఇంకా రైస్, ఖీర్ అవన్నీ చేయాలి కాబట్టి అన్నం కూడా రెడీ చేసి పప్పు చారు చేసి పెట్టుకున్నాం అనమాట. అయితే అమ్మ ఇక్కడ పులిహోర కలుపుతుంది. నాకు పులిహోర పులుసు చేయడం సరిగ్గా రాదనమాట. ఇక అమ్మనే చేసింది. సో మంచిగా చేస్తుంది అనమాట. ఆంధ్ర టేస్ట్ వస్తుంది, బాగా ఇంగువ వేస్తుంది. సో ఇక అమ్మతోనే చేపించిన పులిహోర అయితే ఈసారి అమ్మవారికి బొబ్బట్లు పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ప్రతిసారి లాగా కాకుండా. అయితే ఆ పప్పు బెల్లం మిశ్రమం రెడీ చేస్తారు కదా, అది సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం రాదనమాట నాకు. ఈసారి ట్రై చేసినా కూడా ఏదో ఒకటి అవుతుంది, మెత్తగా అవుతుంది, లేకపోతే గట్టిగా అవుతుంది, అట్లా అవుతుంది అనమాట. ఇంకా సరే అమ్మ చేస్తా అని అంటే నేను ఇక్కడ అమ్మవారిని అలంకరణ చూసుకుంటా అని చెప్పి అలంకరణ అయితే స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ గా రెడీ చేశాను ఈసారి. శారీ అలా ఏం కట్టించకుండా ఒక బ్లౌజ్ పీస్ తో మాత్రమే రెడీ చేసుకున్నాను. కానీ అయినా కూడా చాలా కలగానే అనిపించింది. అండ్ వంటలు కూడా నేను చెప్పాను కదా, ఉట్టి కలసం పెట్టి ఒక 5 వంటకాలు చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను అంతే. కానీ ఎందుకో మనసు ఒప్పలేదు. ఇంకా అలా అలా 9 వంటలు అయితే చేసేసాను అనమాట. అంత హడావిడి కూడా ఏం అవ్వలేదు. అన్నీ ఈజీగానే అయిపోయాయి. పాయసం, పులిహోర, పూరి, బొబ్బట్లు, దద్దోజనం, చావల్ కా ఖీర్ అదే పాలన్నం, పరమాన్నం, హల్వా, శనగలు అలా 9 వంటలైతే అయినాయనమాట. అండ్ 12 అలా అయింది పూజ స్టార్ట్ చేసేసరికి. ఈసారి పూజ స్టార్ట్ చేసే టైంకి మా అత్త అండ్ పిన్ని వాళ్ళు అందరూ అందుకున్నారనమాట పూజకి. మంచిగా అనిపించింది. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవమంటపం ఆత్మా సంప్రోక్ష్య. విన్నారా నా పూజ ఎలా జరుగుతుందో? మనకి ఇయాల రేపు అంతా ఆన్‌లైన్ అయిపోయింది గదా. పూజారి అలా ఇంటికి ఏం అవసరం లేకుండా చాలా క్లియర్‌గా అన్ని పూజ సామాన్ల నుంచి పూజా విధానం, కలశం పూజ, గణపతి పూజ, అమ్మవారి పూజ, అమ్మవారి కథ అన్నీ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు యూట్యూబ్‌లో ఒక ఛానల్‌లో అయితే ఒక పూజారిది వీడియో దొరికిందనమాట. చాలా క్లియర్ అండ్ క్లీన్‌గా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నెక్స్ట్ టైమ్ మీకు యూజ్ అవుతుండొచ్చు ఎవరికైనా. పూజ అయితే చాలా మంచిగా జరిగింది నాకు. ఇంకా పూజ అంతా అయినాక ఫస్ట్ లంచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మా అత్త కూర్చొని నా శారీకి పున్నీలైతే వేస్తుంది. నేను చెప్పాను కదా 1 డే బిఫోరే తెచ్చుకున్న శారీ అని. నాకైతే శారీ మస్త్ అంటే మస్తు నచ్చింది. లాస్ట్ మూమెంట్‌లో జుగాడు చేసి ఏదో శారీ తెచ్చుకున్నా అనుకున్నా కానీ ఆ బ్లౌజ్‌కి తగ్గట్టు ఆ లేస్ వేస్తే శారీకి మస్తు లుక్ వచ్చింది. అంత బాగుండే. ఐ కాంట్ వెయిట్ టు వేర్ దిస్ శారీ అనమాట. ఇంకా బ్లౌజ్ అయితే టాప్ నాచ్. నేను పిక్స్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఇదంతా పక్కన పెడితే అదే వీక్‌లో
వీక్లో మండే రోజు కృష్ణాష్టమి వచ్చింది కదా! సో, అప్పుడు నేను ఖమ్మంలో ఉండే అనమాట. సో, అక్కడ పూజ అయితే చేసుకున్నా గానీ చిన్నదాన్ని రెడీ చేయలేదు కృష్ణుడిలాగా. నా జ్యువెలరీ అవన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను అక్కడ ఏం తీసుకొని వెళ్ళలేదు. సో, నాకు ఆ రిగ్రెట్ అయితే ఉండిపోయింది. బట్ ఎలాగైనా రెడీ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ పూజకి కూడా అందరూ వస్తారు కదా! అందరూ ఉంటారు కదా! ఇంకా అప్పుడు రెడీ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అయినా అక్కడ ఒక్కవేళ నేను దాన్ని రెడీ చేసుంటే మాత్రం నాకస్సలు వినేది గాదు. చూస్తున్నారు గదా! ముగ్గురు తనలాడుతున్నారు దాంతోని. అండ్ మా డింపుల్ గూడా కృష్ణుడికి పగడి అవన్నీ మంచిగా కడతదనమాట. సో, ఇంకా అందుకే వాళ్ళే రెడీ జేస్తున్నారు దాన్ని. ఇదైతే అస్సలు మాట వింటలేదు. చెప్తే అస్సలు ఇనట్లేదనమాట. ఇంకా పెయింట్ బాక్స్ తీసుకొని మేకప్ ఎయమని జెప్పేసి అని అడుగుతుంది. ఇంగ వాళ్ళు ముగ్గురు గూడా కొట్లాడుకుంటున్నారు దాన్ని రెడీ జేయడానికి. ఇట్లా గాదు, అట్లా గాదు, అట్లా గాదు, ఇట్లా గాదు అని జెప్పి. ఇగ అవన్నీ పక్కన పెడితే వీళ్ళు ముగ్గురే కాకుండా మా చిన్నత్త వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట. ఆయన కూడా రెడీ చేశారు దాన్ని మంచిగా లిప్స్టిక్ పెట్టి అవన్నీ పెట్టి రెడీ చేశారు. సో నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. అట్లా కొన్ని పైకి తీసుకురా. ఫస్ట్ బొట్టు పెట్టావా ప్లీజ్. బయట లేదా? వద్దొద్దు అని వద్దు అని కాకపోతే చాక్ పీస్ పౌడర్. నేను అందుకే ఈ రిస్క్ తీసుకొని అక్కడ రెడీ చేయలేదు ఆమెని. ఉంది. ఎంతమంది రెడీ చేస్తారు? ఉండండి ఉండండి, ఫైన్, అట్లయినా పర్లేదు. ఇప్పుడు నాకు అసలు టాస్క్ అనమాట. ఫొటోస్ తీయడానికి నేను పైకి అయితే తీసుకొని వచ్చాం దాన్ని. ఇంకా కొన్ని ఫొటోస్ నేను డిఎస్ఎల్ఆర్లో తీసాను అండ్ కొన్ని స్లోమోస్ ఫోన్లో అయితే తీసాను. స్లోమోస్ వీడియోస్ ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టాను షార్ట్గా. బట్ అంత రీచ్ అయితే రాలేదు. బట్ పిక్స్ అయితే సూపర్బ్ వచ్చినాయి అండ్ వీడియోస్ అయితే మాకు ఎవ్రీ ఇయర్ యూట్యూబ్లో సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ మా మామయ్య దానికి పోజెస్ చెప్తున్నారు. మంచి మంచి క్యూట్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసి కిందికి అయితే వచ్చేసినాము. ఇంకా కిందికి వచ్చిన తర్వాత మా ఇంటి లక్ష్మిలను అందరినీ కూర్చోబెట్టి పసుబొట్టు తీయడానికి రెడీ చేసుకుంటున్నాను. అసలు ఈ వ్రతం ఇంపార్టెన్స్ ఏంటి అని పెళ్ళికి ముందు నుంచే నాకు తెలుసు అనమాట. చిన్నప్పటి నుంచే అమ్మ ఈ పూజ చేయడం చూస్తూ వచ్చేవాళ్ళం కదా. ఇంకా మేము పెద్ద అయినాక అమ్మ వంటలు చేసుకునేది అండ్ నేను చెల్లి అలంకరణ చేస్తూ ఉండేవాళ్ళం. ఇంకా పెళ్ళి అయినాక నాతో ఫస్ట్ టైం ఈ వ్రతం ఒక గోల్డ్ కాసు కొనించి చేయించింది. సో అలా ఇద్దరం కలిసి చేసుకున్నాము 3 yearsగా. బట్ ఈసారి అమ్మతో కలిసి చేయడం కుదరకపోయినా కూడా ఈసారి మా ఇంట్లో 2 సార్లు అమ్మ అనుగ్రహం అయితే కలిగింది. మంచిగా 2 సార్లు పూజ జరిగింది. ఏది జరిగినా మన మంచి కోసమే అని అంటారు కదా. అలా ఈసారి అమ్మవారికి 2 సార్లు పూజ చేసుకోవాలని ఉండేనేమో, అలా చేయించుకుంది మాతోనైతే. ఇంకా మంచిగా అందరికీ ఫస్ట్ కాళ్ళకి పసుపు పెట్టేసి నిండుగా అమ్మవారికి ఫస్ట్ పూజ చేసి ఆ తర్వాత అందరికీ పసుపు బొట్టు అయితే ఇచ్చాను. ఇంకా ఈసారి ఏదో నాకు తోచింది ఇంటి వాళ్ళకి మాత్రమే అట్లా శారీస్ పెడదామని చెప్పేసి అనుకున్నాను. ఏవో నాకు తోచిన శారీస్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఫస్ట్ ఇప్పుడు అందరికీ పసుపు బొట్టు అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. లక్ష్మీదేవి తీసి డాలికి వాయనం పుచ్చుకుంటున్నారు లక్ష్మీదేవి.
సంతకం ఇచ్చేది ఇస్తుంది లేదు వాయనం ఎవరు? విద్యాలక్ష్మి సాక్షాత్తు విద్యాలక్ష్మి వాయనం పుచ్చుకుంటుంది ఎవరు? సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ పూజ చేపట్టి ఎన్నో ఇయర్స్ అవుతుంది. సో, మా నాని ప్రతిసారి హెల్ప్ చేస్తుండే గానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్ మా నాని మా ఇంటోళ్ళందరికీ పసుబొట్టు ఇస్తా అని అనుకుందంట. ఇంకా అంతకంటే ఏం భాగ్యం, మా ఇంటికి పెద్ద ఆమెనే, పెద్ద ముత్తైదువు ఆమె. సో, ఇక అందరినీ కూర్చోబెట్టి పసుపు బొట్టు పెట్టి వాయనం అయితే ఇచ్చింది. మెయిన్‌గా ఈ పూజకున్న వాల్యూయే ఇది. ముత్తైదులందరూ కలిసి హస్బెండ్ హెల్త్ అండ్ వెల్త్ కోసం అయితే పూజ చేసుకుంటారు. సో, మా ఇంట్లో ఇట్లాంటి చిన్న చిన్నవి కానీ, మంచిగా కలిసి చేసుకునేటివి కానీ అన్నీ మంచిగా పాటిస్తామనమాట. చూసారా, మేము ఒకే రోజులో 3 పండగలు ఒకేసారి చేసుకున్నాము. మార్నింగ్ వరలక్ష్మి అమ్మ పూజ అయితే జరిగింది కదా! ఇంకా ఈవినింగ్ వచ్చేసి చిన్నదాన్ని రెడీ చేసి కృష్ణాష్టమి చేసుకున్నామా. అండ్ ఇప్పుడు రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనందరికీ తెలుసు కదా, ఒకవేళ రాఖీ పౌర్ణమి రోజు కట్టుకోలేని సిచ్యువేషన్స్‌లో వినాయక చవితి లోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చని. సో, మొన్న రాఖీకి ఏమో ఫుల్ తిథులు వచ్చినాయి కదా! ఏమేమో వచ్చినాయి. మధ్యాహ్నం 12 తర్వాత కట్టాలి అలా ఇలా అని చెప్పి. సో, ఇంకా అదే రోజు నైట్ నేను ఖమ్మం వెళ్ళేది ఉండే అనమాట. సో, మా బాబాయ్ కూతురు వాళ్ళని కలవలేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు కంపల్సరీ రాఖీ కడతారు. సో, మా కోసం తెచ్చిన రాఖీని దాచుకొని తీసుకొని వచ్చి కడుతున్నారు. ఇదే అనమాట మా బాండింగ్. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మా అత్తలు కూడా మాకు రాఖీ అయితే టై చేస్తారు. ఆ రోజు మేము కలవలేదు. సో, ఇక మా అత్త కూడా తీసుకొని వచ్చి రాఖీ అయితే కడుతుంది. ఇంకా ఆ రోజు డే అయితే చాలా హ్యాపీగా ఎండ్ అయిందనమాట. సో, ఇప్పుడు ఇంకా నేను లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళు చేసుకున్న పూజ పిక్చర్స్ కొన్ని, నేను శారీ వేసుకున్నాను కదా! సో, ఆ పిక్చర్స్ అండ్ అలాగే చిన్నాడిని కృష్ణుడిలాగా రెడీ చేశాను కదా! కొన్ని ఆ పిక్చర్స్ అవన్నీ పెడతాను. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నెక్స్ట్ డే అందరం ఉండే కదా! ఇంకా అందరం కలిసి స్వర్ణగిరి టెంపుల్‌కి అయితే వెళ్ళామనమాట. ఇది ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాము వెళ్ళాలి అని చెప్పి. కానీ కుదరలేదు. ఇంకా ఆ రోజుకి ఆ రోజు అనుకోని ప్లాన్ చేసుకొని అందరం లేడీస్ అందరం కలిసి స్వర్ణగిరికి అయితే వెళ్ళినాము. ఇంకా అలా దర్శనం చేసుకొని జలనారాయణ స్వామి సన్నిధి దగ్గరకు వచ్చి ఫొటోస్ దిగుతున్నాము. మస్తు అంటే మస్తు వర్షం పడ్డది. ఇంకా ఆ వర్షంలోనే ఆ ప్లేస్‌ని ఆస్వాదించామనమాట. అసలు ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందో. అలా లోపలికి వెళ్తూ స్వామివారిని చూస్తూ దర్శనం చేస్తూ ఉంటే మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అంత బాగుండే ప్లేస్ అయితే. అంటే ఇంకా ఆ కళ్ళు చూపు తిప్పుకోలేకపోయామనమాట స్వామివారి మీద నుంచి. ఇంకా నైట్‌లో ఆ లైటింగ్‌తో ఆ ప్లేస్ అయితే అంత బాగుండే. ఇంకా అవన్నిటితో పాటు వర్షం ఇంకొక హైలైట్‌ని యాడ్ చేసింది మెయిన్‌గా ఆ ప్లేస్‌కి.
ఇంకా మా లేడీస్ అందరూ నిన్న శారీస్ పెట్టాను కదా! సో, ఆ బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకొని కొత్త శారీస్ అయితే గుడికి కట్టుకున్నారు. చాలా అంటే చాలా బాగుండే వాళ్ళకి. ఇంకా అలా కాసేపు గుడిలో టైమ్ స్పెండ్ చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని వర్షం తగ్గిన తర్వాత రిటర్న్ అయ్యామనమాట. సో, ఆల్మోస్ట్ మాకు 1-1.5 అవర్ జర్నీ పడుతది. సో, స్వర్ణగిరి నుంచి యాప్రాల్ మా ఇంటి వరకు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మంచిగా దేవుడి పాటలు పాడుకుంటూ కార్‌లో వచ్చామనమాట. సో, అవి కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే ప్రియతమా నీ వచ్చడ కుశలమా నీ వచ్చడ కుశలమే बिहारी मनमोहन में सजे बिहारी मन मंदिर में सजे बिहारी मनमोहन मेरी छवि बिहारी बंसी बजैया रास रचैया कारण हार मेरे तुम्हें कन्हैया तुमसे बड़ा कहा कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा पितुमात स्वामी सदा हमारे पितुमात स्वामी सदा हमारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा देवकी नंदन तुमको वंदन रखते सबकी याद सबके स्वामी अंतर्यामी दूरन की ओ वीडो गिद्धरानी महिमల దేవకి ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు గిద్దరాని మహిమల దేవకి సుతుడు అంతరింత గొల్లెదార అరచేతి మాణిక్యము అంతరింత గొల్లెదార అరచేతి మాణిక్యము చంద్రమాలో నిన్న చిన్ని కృష్ణుడు చంద్రనామాలో నున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు విద్దరాని మహిమల దేవకి సుతుడు హరే రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే. ఇంకా దాని నెక్స్ట్ డే మళ్ళీ చిన్నదాన్ని రాధాగా కూడా రెడీ చేశాను. చాలా ముద్దుగా కనిపించింది. సో దీని వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వైజ్ పెట్టాను అనమాట. సో చూడని వాళ్ళు చూసేయండి. అంతే, ఇంక ఈ వీడియో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.